చాలా రోజుల తర్వాత స్నానం చేస్తే ఎంత హాయిగా ఉందో. మా నాన్న ఇచ్చిన ఆస్తి మొతక బనీను. సెంటిమెంట్ డ్రెస్సు. ఓమో నా డ్రెస్ ఏది? గంగా ఒసే గంగా, ఏమే గంగా, ఒసే పెళ్ళవా, ఒసే గంగా. ఎందుకు అలా అరుస్తారు? నేనేం పోలేదులేండి. మీరు ఎందుకు పోతారండి? మా డ్రెస్ పోయిందండి. డ్రెస్ పోయిందా? అక్కడే పెట్టాను కదండి. లేదు కదండి. లేదా లేదా ఇలాంటి డ్రెస్ ఎక్కడతో చెప్పు. లేదంటే నా మీద ఎగురుతారేంటండి? నీ మీద దగ్గరగా పక్కింటి పిల్లల మీద దగ్గర ఉంటావేంటి? వెళ్ళండి, ఎదురుతా ఉంటుంది. కావాలంటే నువ్వు దండమే. అది నా సెంటిమెంట్ డ్రెస్సే. సెంటిమెంటా తొక్క. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ ఒక్క డ్రెస్ డ్యూటీ చేస్తున్నాను. బట్టలకు స్టీల్ సామాన్లు అమ్ముతాం. కొంప తీసిన యూనిఫామ్ వాడికి వేసావా ఏంటే? ఇదిగో 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 ఇలా లేకపోతే అవ్వండి లేసారంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బో పుట్టిల్లు. నీ పుట్టిల్లు స్విట్జర్లాండ్ సింగపూర్ పోయి ఎంజాయ్ చేయడానికి. తొక్కలో అమలాపురం. నా యూనిఫామ్ ఎక్కడుంది? ఎక్కడ ఎక్కడ చెప్పు. ఎక్కడ అంటూ నా మీద ఎగిరే బదులు ఇల్లంతా వెతుక్కోవచ్చు కదా. కర్మ. ఇప్పుడు ఎత్తుక్కొని స్టేషన్కి వెళ్ళాలి. అమ్మో ఎస్ఐ గారికి చెప్పాలి. సార్ వచ్చేస్తున్నారు సార్. అలీబాబా ఒక్క దొంగ. అలీబాబా 40 మంది దొంగలు కదా. ఆ తర్వాత ఈయన గారు అరెస్ట్ చేశారు. ఒక్కడే మిగిలాడే. ఒరేయ్ దొంగ అని పద్మశ్రీ రేంజ్ లో పోలీసుడిగా ఫోన్ చేస్తావా? ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కడ ఉంటావు? నీకు నా అడ్రస్ కావాలా? నీ డ్రెస్ కావాలా? నా అడ్రస్ పోయిందా నీకెలా తెలుసు? ఎందుకంటే కొట్టేసి నేనే కాబట్టి. కొట్టేశావా? ఎలా కొట్టేశావు? ఎలా కొట్టేశానో చెప్పాలా? ఎక్కడ పెట్టానో చెప్పాలా? ఎక్కడ పెట్టావో చెప్పరా. పోలీస్ స్టేషన్ డ్యూటీ టైం అయింది. మణికొండ మర్రి చెట్టు దగ్గర. మణికొండలో మర్రి చెట్ట మా ఇంటి పక్కనే. ఏమిటి ఏమిటా కంగారు? ఆ టవర్ కాస్త ఊడిపోతే ఉద్యోగం ఊడిపోద్ది. మర్రి చెట్టు. అయ్యా మర్రి చెట్టు కింద నా సారంగా నా డ్రెస్ కాస్త సారంగా. అమ్మో అమ్మా. మామ అనుకుంటే స్నానం అయిపోయింది. పల్లెల మీద కూర్చొని. బంగారం ఎక్కడదే? మా నాన్న పంపించారు. ఎప్పుడు వచ్చాడు? కొరియర్లో పంపించారు. ఏంటి బంగారం కొరియర్లో కూడా పంపిస్తున్నారా? నా యూనిఫామ్ ఏదే? నాకేం తెలుసు? ఓ నిన్ను అడుగుతున్నాను. ఏంటి ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడో చెప్తారు పాపం. తింగరోడు ఎక్కడెక్కడ తిరుగుతాడో ఏమిటో.